రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ సాంగ్స్ తో నటించిన ఇద్దరి వ్యవహారం కలకలం రేపింది. ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి మహిళా సింగర్ తో ఒకే రూమ్ లో ఉన్న సమయంలో శివసాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం శరణ్య వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తకు మహిళా సింగర్ గత కొంతకాలంగా మెసేజ్లు పంపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని శరణ్య ఈశ్వర్ సాయి భార్య ఆరోపించారు. 7 ఏళ్లుగా భర్తతో కలిసి జీవిస్తున్నానని, ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని శరణ్య చెబుతున్నారు. ఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. వేములవాడలో ఫోక్ సింగర్స్ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. అనుషి, వేములవాడ పట్టణంలో ఫోక్ సాంగ్స్ లో అంటే డాన్సర్స్ గా పనిచేస్తున్న ఇద్దరి ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం అనేది పట్టబయలైంది. ముఖ్యంగా భార్య శరణ్యగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇద్దరిని పట్టుకొని దేహశుద్ధి చేయడం అనేది కలకలం పెట్టింది. ఎందుకంటే రాత్రి సమయంలో వీళ్ళిద్దరు కూడా రెడ్డి భవన్ లో ఉన్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళడంతో మొత్తంగా ఈ వ్యవహారం అనేది పట్టబయలైంది. అయితే గత 7 ఏళ్ళుగా కూడా ఇట్లా ఈశ్వర్ సాయిని ఈమె మాధురి వేధిస్తుందని చెప్పేసి తను చెప్పేవాడు. కానీ ఈమె ఇద్దరి మధ్యలో ఇట్లాంటి బంధం ఉందని మాత్రం భార్య భావించలేని చెప్పి తను మాట్లాడినప్పుడు చెప్తున్న విషయము. ఈ క్రమంలో తను కూడా చాలా క్లోజ్గా తనతో ఉండేది, కానీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా తనకు తెలియదు. కానీ తనకు పక్కా సమాచారం అందడంతోనే ఈ విధంగా నేను పోలీసులను తీసుకొని రావాల్సి వచ్చింది. తన భర్త పైన మాత్రం తనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఎందుకంటే 7 ఏళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న క్రమంలో తన పిల్లవాడిని తను బాగా చూస్తుంటారు. కానీ అమ్మాయి వల్లనే తన భర్తకు ఇబ్బంది ఎదురైందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా బాసింగా బరాలి అనే ఒక సాంగ్ తో పాటు ప్రమిళ అనే పాటల్లో నటించి చాలా ఫేమ్ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా ఒకళ్ళు కోరియోగ్రాఫర్ గా, మరొకరు డాన్సర్, ఇద్దరు కూడా డాన్సులు చేస్తూ మొత్తంగా ఫోక్ సాంగ్స్ లో మనకు కనిపిస్తుంటారు. డిఎల్టీ కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ లో కూడా వీళ్ళు కనిపించారు. ఈ క్రమంలో మొత్తంగా వీళ్ళు కొంత పాపులారిటీ సంపాదించుకొని ఇద్దరు ఒకరికొకరు దగ్గర కావడంతో మొత్తంగా ఇది వివాహేతర సంబంధంతో కుటుంబంలో ఒక కలహాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.